హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. మొత్తానికి సినిమా రిలీజ్ అయింది. అస్సాం ట్రైన్ కూడా ఎక్కేసింది. కారణాలు, దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. ఒకటి, సినిమా బ్యాడ్ కంటెంట్, పూర్ ఎగ్జిక్యూషన్, రోడ్డు కొట్టుడు స్టోరీ, మోరోవర్ బూతులతో నింపేయడము, ఇంకా కథా కథనాలపైన ఎలాంటి దృష్టి పెట్టకుండా ఈ లైలా సినిమాని తెరకెక్కించారు. అస్సాం ట్రైన్ ఎక్కింది. దాంతోపాటు ఈ బాయ్కాట్ వల్ల కూడా దీనిపైన తీవ్రమైన ఇంపాక్ట్ ఉంది. దానివల్ల ప్రీ బుకింగ్ ఏమీ జరగలేదు, మొత్తం ఖాళీగా ఉన్నాయి. టోటల్గా డిజాస్టర్ అయింది సినిమా. ఆ ముందు వచ్చిన మెకానిక్ రాకీ కంటే కూడా సినిమా డిజాస్టర్ ఇది. ఇప్పుడు ఇంకంతా అయిపోయింది, ఇంకా చేసేది ఏం లేదు. ఇంకా ఇంట్రాస్పెక్షన్ రెట్రోస్పెక్షన్ చేయడానికి కూడా ఇంకేం లేదు. ఎవ్రీబడి నో వాట్ ఈస్ ద రీజన్, వాట్ కాజ్ దిస్ హెవాక్. ఇప్పుడు విశ్వక్సేన్కి ఇది ఒక పెద్ద లెసన్. ఆయన అసలు దీన్ని ఒక లెసన్గా తీసుకోవాలి. భవిష్యత్తులో కూడా ఆయన ఇంకా ఇండస్ట్రీలో కొనసాగాలి, కెరీర్ బిల్డ్ చేసుకోవాలి, తనకు గుడ్ యాక్టర్ అని ప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే తన రైటింగ్ స్కిల్స్ ఎగ్జిబిట్ చేయాలి. ఏం చేయాలన్నా కూడా ఈ సంఘటనను అయితే ఖచ్చితంగా ఒక లెసన్గా అయితే తీసుకోవాలి. ఈయన పైన గతంలో కూడా వివాదాలు ఉన్నాయంటే సోషల్ మీడియాలో ప్రొవోకింగ్గా మాట్లాడటము, లేకపోతే ఎక్కడో పార్కింగ్ దగ్గర ఎవరితో గొడవ పడ్డడనో, లేకపోతే ఆ సీనియర్ హీరో అర్జున్తో ఒక సినిమాకు కమిట్ అయ్యి ఆ తర్వాత ఎలాంటి రీజన్ లేకుండా హ్యాండ్ ఇచ్చాడని చెప్పి ఇలా కొన్ని ఉన్నాయి. ఆ తర్వాత ఈయన చెప్పుకున్నాడు, నేను అవన్నీ దాటి వచ్చేసిన ఆయన మెచ్యూర్డ్ ఫెయిల్ ఉన్నావు అన్నట్లు చెప్పాడు. కానీ ఆ మెచ్యూరిటీ అంతా ఏమైంది ఈ సినిమాకి వచ్చేటప్పటికి? ఈ పృథ్వీ విషయంలో ఈయన నిర్మాత కలిసి ఏదో మీటింగ్ అయితే పెట్టారు. ఇప్పుడు మీకు సారీ కావాలంటే నేను సారీ చెప్తానని చెప్పాడు. కానీ ఈయనలో ఉన్న అసలు మనిషిని తర్వాత బయటికి తీసుకొచ్చాడు. ఆ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు, మిడిల్ ఫింగర్ పెట్టేసి, ఆ తర్వాత ఏమో బూతులు పెట్టేసి. అంటే వాట్ డూ యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్? అంటే నీకంటే ముందు కూడా సినిమాలో చాలామంది సూపర్ స్టార్లు ఉన్నారు. రామారావు, నాగేశ్వరరావు కాలం నుంచి కూడా సూపర్ స్టార్లు ఉన్నారు. వాళ్ళంతా ఎలా ఉన్నారు? వాళ్ళ ఎంప్లాయర్కి ఎంతో రెస్పెక్ట్ ఇచ్చారు. అట్ ది సేమ్ టైం ప్రేక్షకుల పట్ల కూడా వాళ్ళు అంతే గౌరవం కలిగి ఉన్నారు, బాధ్యతతో ఉన్నారు. ఒకప్పుడు వాళ్ళంతా మంత్లీ పేరోల్లో ఉండేటోళ్ళు. విజయవాహినిలో నాగిరెడ్డి చక్రపాణి, కేవీ రెడ్డి దగ్గర, బిఎం రెడ్డి దగ్గర మంత్లీ పేరోల్లో ఉండి అక్కడ జీతాలు తీసుకుని తర్వాత స్టార్డమ్ పొందినారు. కానీ వాళ్ళు ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఆ క్రమశిక్షణ, ఏదన్నా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడడము, పబ్లిక్లో ఎలా బిహేవ్ చేయాలనే సెన్స్ కలిగి ఉండడము, ఇవన్నీ పాటించారు కాబట్టి వాళ్ళకు లాంగ్ స్టాండింగ్ ఉన్నది కెరీర్లో. కృష్ణ, శోభన్ బాబు వీళ్ళంతా ఇన్నేసి సంవత్సరాలు ఎట్లా మనుగడ సాగించారంటే వాళ్ళు ఎంత ఎదిగినా కూడా అణిగి ఉన్నారు. కానీ ఇప్పుడు నువ్వు కొద్దిగా గుర్తింపు వస్తానే ఆ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడము, ఇప్పుడు ఆల్రెడీ ఒక వివాదం నడుస్తుంటే మళ్ళీ మిడిల్ ఫింగర్ పెట్టి నువ్వు ఎవరిని రెచ్చగొడదాం అనుకున్నావు అంటే ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఇండైరెక్ట్గా ప్రొవోక్ చేసావు. చేసి మొత్తము బాయ్కట్ అయ్యేటట్టు చూసుకున్నావు. ఇంకా సినిమా హిట్ అయ్యింటే నీ టైం బాగుండేది, అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఈవెన్ ఈ గొడవ లేకపోతే అటర్ ఫ్లాప్ అయినా కూడా ఎంతో కొంత బుకింగ్స్ ఉండేది, సినిమా ఒక 3-4 రోజులు థియేటర్లు నడిచేది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే థియేటర్లో ఎలాగూ పోయింది, ఇంక ఇప్పుడు ఈ ఓటీటీలు కూడా దీనికి దిక్కు ఉండదు. అసలు ఇది ఓటీటీకి ఇంకా అమ్ముకున్నారో లేదో తెలీదు. ఇంకా ఓటీటీ కూడా కష్టమే ఇది. ఎందుకంటే నువ్వు అంత స్థాయిలో నెగిటివిటీ తెచ్చుకున్నావు నీ ప్రవర్తనతో. ఆల్రెడీ ఆ దిక్కుమాలిన పృథ్వీ వల్లనే డ్యామేజ్ జరిగిందంటే నువ్వు దానికి అగ్గికి ఆజ్యం పోసినట్టు నువ్వు ఒకటి తోడై దాన్ని పెంట చేసుకున్నావు. అసలుకి నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు సినిమాలో ఈ మాత్రం దమ్ము లేదు, దానికి చిరంజీవి గారిని తెచ్చి స్టేజ్ పైన అసలు ఏం చెప్పించారు అసలు. అప్పుడెప్పుడో చంటబ్బాయిలో నేనేసిన లేడీ గెటప్ కంటే కూడా విశ్వక్సేన్ గెటప్ సూపర్గా ఉంది, ఇంకా పుష్టిగా బాగుంది అని చెప్పాడు. అసలు ఈ చిరంజీవి జడ్జిమెంట్ నమ్ముకుంటే ఈ మధ్యకాలంలో అసలుకి ఆయన ఏదైతే బాగుందని చెప్పాడు ఈ మధ్యకాలంలో అవన్నీ అటర్ ఫ్లాప్ అయిపోయినాయి. అప్పుడెప్పుడు అఖిల్ సినిమాకి చెప్పాడు అద్భుతం అన్నాడు. నిన్న మోస్ట్ రీసెంట్లీ గేమ్ చేంజర్కి వచ్చి అప్పన్న పాత్రలో రామ్ చరణ్ జీవించాడు, ఆయనకు నేషనల్ అవార్డు రావాల్సిందే అన్నాడు. పోయింది. ఇప్పుడు నీ సినిమా అంటే చిరంజీవికి జడ్జిమెంట్ ఏమైందో తెలియట్లేదు అసలు. అప్పుడెప్పుడో
ఆచార్య సినిమా కూడా అలాగే చెప్పాడు, అద్భుతంగా వస్తుంది వస్తుంది అని చెప్పి లాస్ట్కు జనాలు ఎత్తిన ఒక పెద్ద బండ వేసాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ చిరంజీవి జడ్జిమెంట్ నమ్ముకుంటే కష్టమే. ఈ మధ్యకాలంలో ఆయన జడ్జిమెంట్ తేడాగా ఉంది అసలు. కాబట్టి ఆయన బాగుందని చెప్పినా కూడా ఈ సినిమా వాళ్ళు మళ్ళీ ఒక 2-3 సార్లు చెక్ చేసుకొని కరెక్షన్స్ ఉండి చేసుకొని రావాలి. ఇప్పుడు ఈ ఫైనల్గా మొత్తానికి ఈ విషయానికి మూల పురుషుడు పృథ్వీ అనేటోడు అసలు ఏమనుకుంటున్నాడో తెలియదు. నేను ఇలా వాగినా కూడా ఏం కాదు, నేను ఈ చిరంజీవి కాంపౌండ్లోకి వచ్చేసిన కాబట్టి నాకు సినిమాలు ఎట్లయినా వస్తాయనుకుంటున్నాడు. నువ్వు అనుకున్నంత మాత్రాన నిర్మాతలేమి పిచ్చోళ్ళు ఎర్రోళ్ళు గారు నిన్ను పెట్టుకొని అనవసరంగా దారిన పోయే కంపను తగిలించుకున్నట్టు ఎవడు కూడా తీసుకోడు. ఎందుకంటే ఎంత పార్టీలకి అఫిలియేషన్ ఉన్నా కూడా ప్రతి ఒక్కడికి ఇక్కడ మానిటరీ అనేది ఇంపార్టెంట్. ఎవడైనా వస్తే ప్యాషన్తో వస్తాడు, సినిమా తీయాలి, గ్రేట్ కళాఖండం తీయాలని. లేదు రెండో వాడు డబ్బులు చేసుకుందామని వస్తాడు. వాళ్ళిద్దరికి కూడా నీతో పని లేదు, ఎందుకంటే నువ్వెంత వెదవు అనేది ప్రూవ్ చేసుకున్నావు ఇప్పుడు. కాబట్టి వాళ్ళు నిన్ను పెట్టుకొని ఆ లేనిపోవడం తన లోపల తెచ్చుకొని ఎందుకు వాళ్ళు అదంతా భారాన్ని మోస్తారు. కాబట్టి ఇంకా పృథ్వీ కెరీర్కి ఇంకా గడ్డు కాలమే. ఇంకా ఆయన ఏమన్నా ఇంకా పూర్తి స్థాయి పార్టీలోకి వెళ్ళిపోయి వాళ్ళ పార్టీ కార్యక్రమాలు పాల్గొంటే మేలు. ఆయన ఏదో ఒక కాంపౌండ్ ఉంటే నాకేదో వస్తాయో ఇంకేదో అని ఆయన భ్రమలో ఉన్నాడు. అట్ ది సేమ్ టైం ఈ చిరంజీవి నేనేదో ఇండస్ట్రీలో పెద్దను అనుకుంటున్నాడు కదా, ఆయన కూడా ఎక్కడ ఏం మాట్లాడాలో అది మాట్లాడితే బెటర్. ఇప్పుడు ఈ లైలా సినిమాకి వచ్చినోడు సినిమాకు ప్రమోషన్ చేయాలి, ఏదో యంగ్స్టర్స్కి గైడెన్స్ ఇవ్వాలి, ఏదో చేయాలి, అంతేగాని ప్రజారాజ్యం వచ్చి రూపాంతరం చెందింది ఇవన్నీ ఏం అవసరం ఆయనకి? ఏం అవసరం ఇప్పుడు ఆడికి వచ్చి మాట్లాడడానికి? అసందర్భ ప్రేలాపనలు అంటే ఆ బ్రహ్మానందం మూవీ ఈవెంట్కి వెళ్ళావు, అక్కడికి వెళ్ళి తాత పరువు తీసినాడు. ఎవడైనా తాతకు పేరు ప్రఖ్యాతులు తేకపోయినా పర్లేదు, రోడ్డు మీదకి ఇచ్చి అబాసబాలు చేయరు. నువ్వు ఆ పని చేసినావు ఇప్పుడు. కాబట్టి చిరంజీవిని కూడా ఎవరైనా కూడా వాళ్ళ ఫంక్షన్స్కి పిలుచుకున్నా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఏం మాట్లాడతాడో ఏందో తెలియకుండా మధ్యకాలంలో. కాబట్టి దెర్ ఆర్ మెనీ థింగ్స్. అంటే ఈ కీ టేక్అవేస్ చాలా ఉన్నాయి ఈ ఇన్సిడెంట్లో. ఒకటి, ఓవర్ యాక్షన్ తగ్గించుకోవాలి. నువ్వు ప్రేక్షకుల ఆదరాభిమానాల పైన బతికేటప్పుడు చాలా ఒబీడియంట్గా ఉండాలి. ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్తో పెట్టుకొని కూడా దూరం చేసుకోకూడదు. రెండోది, మైక్ ఇచ్చినారు కదా అని చెప్పి స్టేజ్ ఎక్కి చెత్తా చెదారం వాగేసి మళ్ళీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి ఓవర్ యాక్షన్ చేస్తే ఇంకా కెరీర్ రిస్క్లో పడుతుంది. మూడోది, చిరంజీవి అనే వ్యక్తిని మీరు ఏ ఫంక్షన్కి పిలిచినా ఏం చేసినా కూడా అట్ యువర్ ఓన్ రిస్క్. ఎందుకంటే ఆయన రావడం వల్ల మీకు పెద్ద వాల్యూ అడిషన్ ఏం లేదు, ఇంకా డ్యామేజ్ జరుగుతుంది. ఆయన ఇచ్చే క్రిటిక్ రివ్యూ కానీ లేకపోతే అసందర్భ ప్రేలాపనలు కానీ, అసలు మీ సినిమాకు రావాల్సిన హైప్ కంటే ఆ కాంట్రవర్షియల్ పైన దృష్టి ఎక్కువ వెళ్ళిపోతుంది మీడియా వాళ్ళని. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. తీసుకొని ఇంకా మిస్టేక్స్ అయినా ఒక లెసన్ లాగా తీసుకొని కెరీర్ బిల్డ్ చేసుకుంటే బెటర్. లేదంటే తొందరలో కనుమరుగు అవ్వడం ఖాయము. ఇప్పుడు ఈ చిరంజీవిని తెచ్చుకొని రోజుకో పూట రోజుకో మాట మాట్లాడేసి పిచ్చి పిచ్చిగా తయారైతే కష్టం. మిస్టేక్స్ అయినా కూడా కాంపౌండ్ అంటాడు అదంటాడు అంటే రియల్గా కాంపౌండ్ ఉందో లేదో తెలియదు. ఆయన బాలకృష్ణ కాంపౌండ్ చిరంజీవి కాంపౌండ్ అనేది ఆయన వ్యక్తిగత విషయము. ఎవరంటే ఎవరికైనా ఇష్టం ఉండొచ్చు, దాంతో మనకేం ప్రాబ్లం లేదు. కానీ ఆడియన్స్ పైన మాట తోలడము, ఈ పోస్టులు పెట్టి ప్రొవోక్ చేయడం అయితే మాత్రం ఖచ్చితంగా మానుకోవాలి. టేక్ ఇట్ యాజ్ ఎ లెసన్. ఐ హోప్ you will do better in the coming movies. All the best for your future. Bye.